వేసవి వేడిపై దాడి చల్లటి రిఫ్రెషింగ్ స్టాక్ తో హై. ఈశాన్య రాష్ట్రాలను భారీ వర్షాలు వరదలు కుదిపేస్తున్నాయి. ఎడతెరిపిలేని వానలతో జనజీవనం స్తంభించిపోయింది. ముఖ్యంగా అసోం, మణిపూర్, త్రిపుర, సిక్కిం, అరుణాచల్ ప్రదేశ్లోని పలు జిల్లాల్లో వరదల ప్రభావం తీవ్రంగా ఉంది. వేలాది ఇళ్లు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. రోడ్లు చెరువుల్లా మారిపోయాయి. లక్షలాది మందిపై వరద తీవ్ర ప్రభావం చూపుతోంది. అసోంలోని 15 జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దాదాపు 78,000 మంది తీవ్రంగా ప్రభావితమైనట్టు అంచనా. రోడ్డు, రైలు, ఫెర్రీ సర్వీసులకు అంతరాయం ఏర్పడింది. దిబ్రూగఢ్ జిల్లాలో బ్రహ్మపుత్ర ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. గౌహతిలో రికార్డు స్థాయిలో 111 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. 67 ఏళ్లలో ఈ స్థాయిలో వర్షం కురవడం ఇదే తొలిసారి. వర్షాల కారణంగా అసోంలో 8 మంది మృతి చెందినట్టుగా ఆ రాష్ట్ర అధికారులు ప్రకటించారు. వరదల కారణంగా ఈశాన్య రాష్ట్రాల్లో మొత్తం 30 మంది ప్రాణాలు కోల్పోయారు. మణిపూర్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. 3 రోజులుగా కురుస్తున్నటువంటి ఎడతెరిపి లేని వర్షాల వల్ల ఇంఫాల్ నగరం జీవితమంతా కూడా స్తంభించింది. విరిగి పడుతున్న కొండ చర్యలతో గత 48 గంటల్లో 883 ఇళ్లు దెబ్బతిన్నాయి. వరద జలాలతో 3,800 మందికి పైగా ప్రజలు ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. తూర్పు ఇంఫాల్ జిల్లాల్లో వరదల్లో చిక్కున్న సుమారు 800 మందిని రక్షించారు. ఇక త్రిపుర రాజధాని అగర్తల్లో ఎడతెగని వర్షంతో ఒక వ్యక్తి మ్యాన్ హోల్లో పడి చనిపోయాడు. 3 గంటల వ్యవధిలోనే 20 సెంటీమీటర్ల రికార్డు వర్షపాతం నమోదైనట్టు అధికారులు తెలిపారు. అగర్తల్లోని 27 సహాయక శిబిరాల్లో 5,000 మందికి పైగా నగరవాసులు తలదాచుకుంటున్నారు. సీఎం మాణిక్ సాహా పునరావాస కేంద్రాలను సందర్శించి బాధితులను పరామర్శించారు. పశ్చిమ త్రిపుర జిల్లాలో 1,300 కుటుంబాలు శిబిరాల్లో ఆశ్రయం పొందాయి. హావ్డా నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోందని, నది సమీపంలో నివసిస్తున్న 5,765 కుటుంబాలకు సహాయక శిబిరాల్లో ఆశ్రయం కల్పించినట్టు అధికారులు తెలిపారు. అరుణాచల్ ప్రదేశ్లో భారీ వర్షాలకు పలుచోట్ల కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఈ ఘటనల్లో 9 మంది మృతి చెందారు. సిగిన్ నది ఉప్పొంగి ప్రవహిస్తూ ఉండడం, డజోరిజోలో ఆకస్మిక వరదలు పోటెత్తడం జరిగింది. గత 2 రోజుల్లోనే దాదాపు 900 ఇళ్లు దెబ్బతిన్నట్టుగా అంచనా వేస్తున్నారు అధికారులు. అసోం, అరుణాచల్ ప్రదేశ్ సరిహద్దుల్లో ఉధృతంగా ప్రవహిస్తున్న బోమ్జీర్ నదిలో చిక్కుకున్న 14 మందిని భారత వాయుసేన సిబ్బంది కాపాడారు. అలాగే సిక్కిం రాజధాని గ్యాంగ్టాక్ లో కురిసిన భారీ వర్షాలకు తీస్తా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు అధికారులు. పలుచోట్ల బ్రహ్మపుత్ర నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తూ ఉండడం కూడా ఆందోళన కలిగిస్తోంది. ఆయా రాష్ట్రాల ముఖ్యమంత్రులతో పాటు మణిపూర్ గవర్నర్తో మాట్లాడారు కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా. వరద పరిస్థితిపై సమీక్షించారు. సహాయక చర్యలపై వివరాలను తెలుసుకున్నారు. కేంద్ర ప్రభుత్వం అండగా నిలుస్తుందని భరోసా ఇచ్చారు అమిత్ షా. మరోవైపు ఈశాన్య రాష్ట్రాలకు ఇంకా వాన హెచ్చరికలు కొనసాగుతున్నాయి. అసోంలో కొన్ని ప్రాంతాలకు రెడ్, ఆరెంజ్ అలర్ట్ జారీ చేస్తే మిగిలిన రాష్ట్రాల్లో ఆరెంజ్, ఎల్లో అలర్ట్ ఇచ్చారు వాతావరణ శాఖ అధికారులు.